అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,444 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రామ్ కాదు అధ్యక్ష, ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, స్త్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక సీమంతాలు. ఓసారి అనిపిస్తుంది అధ్యక్ష, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు. కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా అధ్యక్ష, మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం, గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడైనా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన దేశ మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనిధి రుణాలు మంజూరు చేశాం. ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,144 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకి 238 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. పిఎం స్వానిధి కింద 1,04,478 మంది మహిళా వీధి వ్యాపారుల కోసం 235 కోట్లు సహాయం చేశాం. డిజిటల్ మార్కెట్లోని 9,241 మంది పట్టణ ప్రాంత సభ్యులకు శిక్షణ ఇచ్చాం. ఇది కాకుండా నెల్లూరు జిల్లాలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మిషన్. దీని కింద 9,50,00,000 ఖర్చు పెట్టారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొక 72 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, మంగళగిరి, ఒంగోలు, పిఠాపురం, కుప్పంలో కూడా ఇవన్నీ ప్రారంభిస్తున్నాం.
ఇది కాకుండా మీరు ఆలోచిస్తే అధ్యక్ష, రాష్ట్రంలోని 10 పట్టణాల్లోని PMAY కాలనీల్లో టిడ్కో లైవ్లీహుడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొకసారి చూసినటువంటి అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉండే లఖ్పతి దీదీ కార్యక్రమంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది మహిళలు లక్షాధికారులుగా ఉన్నారంటే లఖ్పతి దీదీ కింద వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల మంది ఉన్నారు. దగ్గర 1,16,00,000 మంది సభ్యుల్లో 30 లక్షల మంది లఖ్పతి దీదీ కింద ఉన్నారంటే అది గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో నేను సాటిస్ఫై కావడం లేదు. ఈరోజు నా ఆలోచన ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ చూసినప్పుడు దగ్గర ఈ రాష్ట్రంలో 2,50,00,000 మంది పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉన్నారు. ఇందులో 1,16,000 మంది ఈ డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ డాక్రా సంఘాల్లో ఉండే వాళ్ళందరినీ మనం చూస్తే అధ్యక్ష, మెప్మా 2,74,680 సంఘాలు, 28,10,728 మంది మెంబర్లు. ఈ సంవత్సరం 13,860 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్కి 15,000 ప్లాన్ చేస్తున్నాం. సెర్ఫ్ అంటే డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతంలో 8,48,497 సంఘాలున్నాయి. 88,31,116 మంది సభ్యులుగా ఉన్నారు. 33,942 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం రుణాలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి 50,000 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తున్నాం. రెండు కలిపితే అధ్యక్ష 11,23,177 సంఘాలకి 1,16,41,840 మెంబర్లకి 47,502 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఇస్తే 65,000 కోట్ల రూపాయలు రాబోయే సంవత్సరంలో ఇవ్వడానికి శ్రీకారం. నాట్ ఏ స్మాల్ అమౌంట్ అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు. అయితే ఈ 65,000 కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, కానీ వీళ్ళు ఉపయోగించేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఇది మీరు అధ్యయనం చేసుకొని ఎక్కడికి పోయినా ప్రజలకు ఉపయోగపడే విధంగా, మహిళల్ని ఎంపవర్ చేసే విధంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సఖీ నివాస్ పేరుతో 23 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేశాం. 4,500 మంది అక్కడ నివాసం ఉండే పరిస్థితికి వచ్చారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, ఆలయాల్లో, ఇలాంటి ప్రైవేట్ ప్రదేశాల్లో కూడా 304 బేబీ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి నెల బాల సంజీవిని 5,05,400 మందికి ఇస్తున్నాం. NTR స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా కుట్టు మిషన్లు, ఫ్యాబ్రిక్ కట్టర్, బ్యూటీ థెరపీ, నర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇలాంటివన్నీ ట్రైనింగ్లు ఇస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష నేను గర్వపడుతున్నా, పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో ఇది ఆడబిడ్డలకు ఎక్కడా లేని భరోసా ఇచ్చింది. 63,36,932 మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే 59% ఇందులో మహిళలు ఉన్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 37,39,522 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఒక్క మహిళలకే మీరు చూస్తే నెలకు 1,543 కోట్ల రూపాయలు నెలవారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే 1,77,523 మంది ఎవరైతే ఒంటరి మహిళ, అంత మునుపు ఒంటరి మహిళకి ఎప్పుడు పెన్షన్లు ఇవ్వాలా, ఎవరన్నా భర్త చనిపోతే ఇచ్చేవాడు. అలాంటి నా దృష్టికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా లేరు, ఒకవేళ ఉన్న వాళ్ళు పట్టించుకోవడం లేదంటే
ఎవరు లేకపోయినా మేము అండగా ఉంటామని, అలాంటి ఒంటరి మహిళకు అండగా ఉండాలని వితంతు పెన్షన్ ఇచ్చాం. ఈరోజు 72 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మానవత్వంతో చేసిన కార్యక్రమం. ఇంకొక పక్కన చూస్తే ఇవన్నీ కూడా వితంతు పెన్షన్లు అయితే మొన్నే నేను ఆర్డర్ ఇచ్చాను. ఒకప్పుడు భర్త చనిపోతే ఇమీడియట్గా వితంతువుకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, దానికి మళ్ళా ప్రాసెస్ పెట్టేవాళ్ళు. కనీసం భర్త చనిపోయినప్పుడు భార్యకు అండగా ఉండాలి, ఒక సెక్యూరిటీగా ఉండాలని అదే నెలలో తిరిగి భార్యకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను. ఒక్క వితంతు పింఛన్లు మీరు చూస్తే 15,82,389 మందికి 685 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. భర్త చనిపోయినప్పుడు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ హౌస్ ద్వారా పిలిపిస్తున్నా. మొన్నే అంతర్జాతీయ దినోత్సవం చేసుకున్నాం. ఆ సభలో నేను ఒక హామీ ఇచ్చాను. ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని, డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం. ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న ఒక్క రోజునే 10 లక్షల మంది మహిళలకు ఉపయోగపడే విధంగా 4,400 కోట్ల రూపాయల రుణాలు కానీ సబ్సిడీస్ కానీ ఇచ్చాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం. ఒకే రోజున 3,80,000 లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, 5 కోట్ల విలువైన ప్రాడక్టులు, 35,225 డాక్రా ఉత్పత్తుల్ని ఓఎన్డీసీ కింద ఆన్లైన్లో ఒక రోజులో మార్కెట్ చేయగలిగాం. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టాం. మన మహిళల చరిత్ర సృష్టించారు. దీంతో మీరు చూస్తే దిశ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే 3